100 years బ్యాక్ హాజీవలి స్వామి అంటే ఒకరి రెడ్డిస్ వాళ్ళ ఇంట్లో పలక మీద ఏదో రాశారు రాత, ఎవ్వరు కనుక్కోకపోయారు లిపి అది. సో ఆ లిపి ఏంటో నేను మీకు చూపిస్తాను, చూద్దాం రండి. పుణ్యం రోజున ఆడికి ఎందుకు పోతారు దర్గాకి, స్వామి దగ్గరికి హాజీవలి దగ్గరికి. ఊరు వీళ్ళు ఉర్దిరా పిల్లలని బాబు నాయన చంపినారని వాళ్ళు విపత్తుడు తలగంట వేసుకుంటారు ఆ చంపినోళ్ళు. ఇంకా ఈ ఊళ్ళో ఉర్దికి రాదు. ఒక రోజు మాఘమాసం పుణ్యం రోజు ఖచ్చితంగా ఊరంతా ఖాళీ చేసి ఇక కసువు నొక్కకూడదు, పేడ పుణ్యం రోజు అంతా ఖాళీ చేసి పోవాల్సిందే ఊరంతా. అప్పుడు వస్తాలే నేను కానీ దర్గాలకి రాడు, పుణ్యం రోజే మేము నాటికి వచ్చామంతా. ఇంకా ఎవరు బాబాయ్ అడిగింటే ఇట్లా బ్రాహ్మణ శాపం వచ్చింది, మీరు ఇట్లా దర్గా ఖాళీ చేయాలన్నారు. అంటే బ్రాహ్మణులే చెప్పినారా ఇక్కడ వెళ్ళి మొక్కండి? ఎవరు చెప్పినారో పూర్వంలో బ్రాహ్మణులు అంటారు. అప్పుడు జోజీలు ఎవరు లేరు. ఒరిస్సా బీహార్ వాళ్ళు ఫ్యామిలీలు ఉన్నారు కదా, వాళ్ళు ముందు రోజు సాయంత్రం ఖాళీ చేసిపోతారు, వెళ్ళిపోతారు. ఒరిస్సా వచ్చిన వాళ్ళు కూడా, ఒరిస్సా బీహార్ వాళ్ళు ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు ఫ్యామిలీలు ఉన్నారు. బ్రాహ్మణ శాపం తగులుతుందా ఎక్కడైనా? అవును, ఈ ఊరు ఆ గ్రామస్తులు ఫిబ్రవరి నెలన పున్నమి రోజున పిల్లలు కాదు కదా అసలు పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ మంచాన తింటున్నారు. అసలు దీని మిస్టరీ ఏంటి? ఎక్కడ ఈ భూప్రపంచంలో లేనంత మిస్టరీ దర్గాలో దాగుందనమాట. ఇవన్నీ తెలియాలంటే ఎక్కడైనా ఉరుసు జరిగితే లక్షల్లో జనాలు వచ్చేది చూసారా? అవును, ఈ దర్గాకి అయితే లక్షల్లో జనాలు 3 రోజుల పాటు స్వామివారి పాదరక్షకులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూద్దాం రండి. ఈ ప్రాంతంలోనే స్వామివారు అయితే చిల్లా కూర్చున్నారు అనమాట. సో అల్లా యొక్క దీక్ష చేస్తే అసలు ఈ దర్గా అబ్జర్వ్ చేశారా? నేను లాస్ట్ టైం వీడియో తీశాను, కానీ నాకు కొంత హిస్టరీ మాత్రమే తెలిసింది. ఇప్పుడు పూర్తి చరిత్ర తెలుసుకొని మీకోసం వచ్చాను. అసలు పూర్తి చరిత్ర ఏమనుకుంటున్నారో తెలుసా? బ్రాహ్మణ శాపం తగులుతుందా ఎక్కడైనా? అవును, ఈ ఊరు వచ్చేసి అదే తలార్ చెరువు గ్రామం అంటారు దాన్ని. ఇది హాజీవలి దర్గా అంటారు. నా బ్యాక్ సైడ్ దర్గా ఉంది. క్రమక్రమంగా దర్గా డెవలప్ అయింది. ఇంకొకటి వచ్చేసి ఏడాది పాటు ఆ గ్రామస్తులు ఫిబ్రవరి నెలన పున్నమి రోజున పిల్లలు కాదు కదా అసలు పెద్దవాళ్ళ నుంచి మంచాన పడ్డ ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు వచ్చి దర్గాలో ఎందుకు వండుకొని తింటున్నారు? అసలు దీని మిస్టరీ ఏంటి? ఎక్కడ ఈ భూప్రపంచంలో లేనంత మిస్టరీ దర్గాలో దాగుందనమాట. ఇవన్నీ తెలియాలంటే ఇంట్రెస్టింగ్గా మీరు లాస్ట్ వరకు అయితే చూడాలి. ఇంకొక విషయం, ఈ స్వామివారు ఒక గుర్రం పైన వచ్చారు. గుర్రం పేరు వచ్చేసి పంచకళ్యాణి. ఆ గుర్రము ఇప్పటికీ సందల రోజున అంటే గంధం రోజున వాటంతట అవే వస్తుంది. కానీ ఇప్పుడు దురదృష్ట ప్రకారం క్రమక్రమంగా తగ్గిపోయిందనమాట, అది కనిపించడం లేదు. ఇంకొక విషయం, ఈ స్వామివారు కూర్చున్న ఈయన కాలి గుర్తులు ఇప్పటికీ ఒక చిల్లపకాడ అంటారు దాన్ని. అప్పుడు మనం ఈ స్వామివారి కాలి గుర్తులు కూడా అక్కడ దర్శించుకోవచ్చు. అక్కడ ఒక వాటర్ కూడా ఉంది. ఈ స్వామివారు ఏం చేస్తున్నారంటే మేక వచ్చి స్వామివారికి పాలిచ్చి వెళ్తూ ఉండేదన్నమాట. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి. ఎక్కడైనా ఉరుసు జరిగితే లక్షల్లో జనాలు వచ్చేది చూసారా? అవును, ఈ దర్గాకి అయితే లక్షల్లో జనాలు 3 రోజుల పాటు లక్షల్లో జనాలు వచ్చి దర్శించుకుంటారనమాట. హాజీవలి దర్గా ఉరుసు అంటే తాడిపత్రి నుంచి ఒక చుట్టుపక్కల 25 కిలోమీటర్ గ్రామాల వరకు చాలా ఫేమస్ అనమాట. దేశ విదేశాల నుంచి కాదు, ఇక్కడ ఉన్న పల్లెలు ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటారు. ఉరుస్ అయితే అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా అయితే జరుపుతారనమాట. సో మీరు చూస్తున్నారు కదా సరౌండింగ్స్లో ఉరుస్ అయితే దగ్గరకు ఉంది. ఉరుస్ డేట్స్ నేను స్క్రీన్ పైన వేస్తానమాట, మీరు చూసి రావండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఉరుస్కి అయితే వీళ్ళు ఇక్కడ క్లీన్ చేపిస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు రావచ్చు, చాలా చాలా బాగా జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, దర్గాలోకి వస్తూనే వాతావరణం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పీజియన్స్ పావురాలు చూడండి ఎంత బాగున్నాయో. సో మీరు అక్కడ ఒకసారి చెట్టును అబ్జర్వ్ చేశారా? ఈ దర్గాకి ఎంత హిస్టరీ ఉందని మీకు తెలుసా? అంటే ఈ స్వామివారు ఇక్కడ ఉన్నప్పటికీ ఎంత హిస్టరీ అంటే దాదాపు 500 ఏళ్ళు దాటిపోయాయి. చాలా పురాతనమైన దర్గా అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఈ చెట్లే ఇక్కడ హిస్టరీ చెప్తాయన్నమాట. అలాంటి మిస్టరీ ఉన్న దర్గా ఇది వచ్చేసి. ఇంకెందుకు ఆలస్యం, దర్గాలోకి వెళ్దాం రండి. ఒక్కసారి అక్కడ రూమ్స్ అన్నీ చూడండి దర్గాలో. ఇవి ఏవో దర్గా వాళ్ళు అంటే కమిటీ వాళ్ళు కట్టించినవి కాదు. ఎవరికైతే మొక్కుబళ్ళు ఉంటాయో వాళ్ళు మొక్కుంటారో వాళ్ళకి జరుగుతాయి కదా, అలాంటి వాళ్ళంతా వచ్చి వాళ్ళు ఉన్నంత వరకు ఇలా కట్టించి ఉన్నవా అన్నమాట ఈ రూమ్స్ అన్నమాట.
అందరికీ అస్సలాం లేకుం అండి. ఇప్పుడు మనం హాజీ బావా చరిత్ర అయితే తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇప్పుడు హాజీ బావా దర్బార్ చరిత్ర అంటే 500 ఏళ్ల క్రితం మొదలవుతుందన్నమాట. అంటే ఇక్కడ దర్గా ఉండి 500 ఏళ్ళు దాటిపోయాయి అన్నమాట. 500 ఏళ్ల క్రితం స్వామివారు అయితే పంచకళ్యాణి అనే గుర్రంపై వచ్చింటారు. తలారు చెరువుకు సమీపంలో ఉన్న పునగనపల్లి అనే గ్రామానికి వచ్చింటారు. అప్పట్లో 500 ఇయర్స్ బ్యాక్ పునగనపల్లి గ్రామం అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు తలారి చెరువు గ్రామం అయితే ఇక్కడ సమీపంలో ఉందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే పంచకళ్యాణి గుర్రంపై వచ్చి స్వామివారు అల్లా యొక్క తపస్సు చేస్తూ ఉంటారు కొండలలో కూర్చొని. అప్పుడు ఏం జరుగుతుందంటే మేకలు, అంటే ఇప్పుడు కొండల ప్రాంతం కదా, అందరు గొర్రెలు మేకలు మేపుకోవడానికి వెళ్తూ ఉంటారు. సో ఈ ఊరు వాళ్ళకి కానీ తెలీదు స్వామివారు ఉన్నారు, ఇంత మహిమగల స్వామివారు ఆయన అని. మనిషి రూపంలో ఉంటారనమాట ఆయన, అసలు ఎవరికి తెలీదు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన తపస్సు చేస్తున్న సమయంలో ఒక మేక వచ్చి పాలిచ్చిపోతూ ఉండేది. షాకింగ్ అనిపిస్తుందా? అనిపించినా అదే నిజం. అలా మేక పాలిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఒక గొర్రెల కాపరి అబ్జర్వ్ చేశాడు, ఈ మేక రోజు ఎక్కడికి వెళ్తుంది, దీనికి పిల్లలు లేవు, ఏం లేవు, కానీ ఎవరికి ఏం చేస్తుందని చెప్పేసి దాని వెనకాల సైలెంట్గా ఫాలో అయితే వెళ్తాడనమాట. అప్పుడు చూడగానే అదే కాపరి చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే మేక స్వామివారికి పాలిస్తూ ఉండడం చూస్తాడు. అదే కాకుండా ఆ మేక కూడా స్వామివారి ఇద్దరి మధ్య సన్నివేశం జరుగుతుంటుంది. మేక మాట్లాడుతుంటుంది, రియల్గా మనలాగా మాట్లాడుతుంటుంది స్వామివారితో. అది చూసి ఆయన షాక్ అయిపోతారు. షాక్ అయిపోయినాక స్వామివారికి చూసి అర్థమైపోయి ఉంటుంది అనమాట, కాపరి వచ్చేసాడు అని. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కాపరి వచ్చేసి స్వామివారితో ఇలా అంటారనమాట, స్వామివారు నేను చూసిన విషయం నేను ఊరి వాళ్ళందరికీ వెళ్ళి చెప్తాను అని చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా స్వామివారు ఏమన్నారు అనమాట, సైలెంట్గా ఉంటారు. సరే వెళ్ళి చెప్పుకోపో అంటారు. అప్పుడు ఇంకా అక్కడికి కాపరికి ఒక సందేహం వస్తుంది, నేను వెళ్ళిపోతే నా మేకల్ని మీరు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి. ఇప్పట్లో మనం 100 అట్లా, అప్పట్లో అయితే 500, 300 అలా మేకలు మేపేవారు. దాదాపు ఒక 300 మేకలు పైగానే ఉండేవన్నమాట ఆ కాపరికి. స్వామివారు ఏం చేశారంటే ఇలా సున్నా ఆకారం గీసి ఆ 300 మేకల్ని ఆ కాపరి వచ్చేంత వరకు ఆ సున్నా ఆకారం ఏదైతే గీసారో ఆ గీతలోనే ఆ మేకలు చెక్కు చెదరకోకుండా నిలబడ్డాయి అన్నమాట. సో అక్కడి నుంచి ఆయన మిరాకిల్స్ అందరికీ తెలుసుకుంటూ వచ్చేవి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ కులమతాలకు అతీతం అండి. ఇక్కడ ముస్లిమ్సా, హిందూసా ప్రతి ఒక్కరు వచ్చి దర్గాని దర్శించుకుంటారు. అప్పట్లో కూడా స్వామివారికి ఖిద్మత్ చేసిన వాళ్ళు హిందూసే అన్నమాట. సో ఆయన క్రమక్రమంగా ఇంకా అలా జీవనం సాగిస్తూ ఉండేవారు స్వామివారిగా. తర్వాత ఈయన ఏమవుతారంటే పరదా అవుతారు స్వామివారు. పరదా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నా బ్యాక్ సైడ్ ఒక్కసారి చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయనని ఈ తపాలం చేసేస్తారు. అంటే మా భాషలో చెప్పాలంటే ఆయనకి ఇట్లా చేసేస్తారనమాట. ఇక్కడే మొదలవుతుంది అస్సలు కథ. ఆ గ్రామస్తులకి ఈ స్వామివారికి ఏం జరుగుతుందంటే అప్పుడు ఒక దొంగ పడి ఉంటాడనమాట, దొంగతనంకి వచ్చింటారనమాట ఒక దొంగ. అప్పుడు ఆ దొంగ వీళ్ళంతా ఊరు వాళ్ళంతా చూసి చంపేస్తారు. అప్పుడు బ్రాహ్మణ శాపం అనేది ఆ బ్రాహ్మణుడు చనిపోతూ ఆ ఊరి వాళ్ళకంతా ఒక శాపం పెడతాడనమాట. అది ఊరి వాళ్ళకి తెలియదు అనమాట ఆ దొంగ బ్రాహ్మణుడని. అట్లా ఏమవుతుందంటే ఇంకా బ్రాహ్మణ శాపం తగిలి ఉంటుంది. ఏడాదులు గెలుస్తాయి, పంట పొలాలు ఉంటాయి కదా అవి పండవు, వర్షాలు రావు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, పెళ్ళైన వాళ్ళు ఉంటే పిల్లలు పుట్టరు, పిల్లలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు. ఇలా అంతా కరువు, ఎక్కడ చూడుపో కరువు. దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరికి తిరిగారు, ప్రతి ఒక్క గుడి తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు. అసలు ఫలితమే లేదు ఆ గ్రామస్తులకి. చుట్టుపక్కలంతా వర్షం వస్తుంది, చుట్టుపక్కలంతా పొలాలు పండుతాయి, కానీ ఈ గ్రామస్తులకే పండవు. ఈ గ్రామస్తులకే పిల్లలు కారు, పెళ్ళిళ్ళు కారు, ప్రతి ఒక్కటి చావులు 100ల సంఖ్యలో చూసింటారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక జ్ఞాని ఇటువైపుగా సంచరిస్తూ వెళ్తూ ఉండేవాడనమాట. ఆ జ్ఞాని ఏం చెప్పాడంటే మా పరిస్థితి ఇదైందని గ్రామస్తులంతా వేడుకుంటారనమాట. గ్రామస్తులు వేడుకున్నాక స్వామివారు అయితే ఇట్లా చెప్తారనమాట, మీ ఊరికి బ్రాహ్మణ శాపం తగిలింది నాయన, మీరు చంపిన దొంగ వచ్చేసి ఒక బ్రాహ్మణుడు అని చెప్పగా అప్పుడు ఏమవుతుందంటే జ్ఞాని, మీ సమీపంలో మీ చేతులారా మీరే తపాలం చేసిన ఇక్కడ హాజీ బావా రజియల్లాహు తాలా అన్హు ఉన్నారు కదా, మీరు వెళ్ళి రాత్రంతా వెళ్ళి ప్రతి ఒక్కరు ఇళ్ళకి వాకిళ్ళు వేసేసి వెళ్ళి ఇక్కడ పూజలు స్వామివారిని వేడుకోండి, దువా చేయండి, ఆ అల్లా యొక్క దయాకృపలతో మీకు ఎంత మంచి జరుగుతుంది అని. ఆ రోజులు గడిచిన తర్వాత వర్షాలు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి, కరువు అంతా అంతమైపోయింది. అదే ఆచారం
సాగుకుంటూ ఇప్పటికీ ఫిబ్రవరి నెల పున్నమి రోజున గ్రామస్తులంతా వాళ్ళ ఊర్లో ఎవరు ఉండకోకుండా స్వామివారి దగ్గరికి వస్తారు, వండుకుంటారు, హ్యాపీగా ఇక్కడ దువా చేసుకుంటారు, వెళ్తారు. ఇప్పటికీ ఆ గ్రామస్తులు ఇలానే ఈ ఆచారం కొనసాగుతూ ఉందన్నమాట. చూసారు కదా, అనంతపురం డిస్టిక్ తాడిపత్రి మండలం తలార్ చెరువు గ్రామం సమీపంలో ఉంటుంది హాజీవలి దర్గా. ఇంకొక విషయం వచ్చేసి ఈ కొండ ఎక్కుతారు, దాన్ని హాజీవలి కొండ అని కూడా పిలుస్తారన్నమాట. ఇంతవరకు చూసారు కదండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ ఇచ్చి నాకు కొద్దిగా సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్. సో సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. కొద్దిగా దర్గా సైడ్ కూడా చూద్దాం రండి. కదా చుట్టూ కొండలే. ఈ ప్రాంతంలోనే స్వామివారు అయితే చిల్లా కూర్చున్నారు అనమాట. సో అల్లా యొక్క దీక్ష చేస్తూ కూర్చున్నారనమాట. ఇక్కడే ఆయన పాదరక్షలు కూడా ఉన్నాయి. ఆప్జీ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అయితే చిల్లా పకాడ్ అంటే చిల్లా కూర్చున్న చోట అయితే ఉన్నాము. హాజీవలి బాబా చూద్దాం రండి. చూడండి, హజరత్ హాజీవలి బాబా చిల్లా పకాడ్ అని ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. మనమైతే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట, అదాని ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. సో చుట్టూ కొండలు ఉంటాయి ఇక్కడ, ఇట్లా చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మనం స్వామివారు చిల్లా కూర్చున్న ప్లేస్ని అయితే చూపిద్దాం రండి. సో ఇక్కడ స్వామివారు చిల్లా కూర్చుంటారనమాట. సో ఆయన జ్ఞాపకార్థంగా ఇలా కట్టారు. సో చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఆ మేకలు అవన్నీ నేను ఏదైతే హిస్టరీలో చెప్పానో సున్నా ఆకారంలో గీసి మేకలన్నీ నిలబెట్టడము, స్వామివారు ఆ కాపరి చూడడము ఇంత లోపలికి వచ్చి, అదంతా ఇక్కడే జరిగి ఉంటుందన్నమాట. మీరు గురువారం, సోమవారం, గురువారం, శుక్రవారం ప్రత్యేక దినములలో వస్తే ఇక్కడ మనుషులు రాకపోకలు ఉంటాయి, ముజావర్లుగానే ఉంటారనమాట. నేను నార్మల్ డేస్లో వచ్చాను. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి రండి. ఐ డోంట్ నో ఈ నెంబర్ ఎవరిదో, మేబీ ఇక్కడ ఖిద్మత్ చేసే వాళ్ళది ఉండొచ్చు. సో ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము స్వామివారి పాదరక్షకులు ఉన్న చోట అయితే చూద్దాం రండి. స్వామివారి పాదరక్షకులు ఉన్నాయన్నమాట ఇక్కడ, చూద్దాం రండి. సో చూస్తున్నారు కదా, అంతా
సో అంతా ఎవరు ఉండరనమాట ఇక్కడ. మీరు స్పెసిఫిక్ డేస్లో రండి, మనుషులు అయితే వస్తూ ఉంటారు. సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళైతే, ఫ్యామిలీ అయితే రావచ్చు, ఎంచక్కా హ్యాపీగా రావచ్చు. సో చూస్తున్నారు కదా, హజరత్ హాజీ వలి బాబా వారి పాదరక్షకులు అనమాట. సో చూడండి, ఎల్లప్పుడూ ఇక్కడ వాటర్ ప్రవహిస్తూనే ఉంటాయి. దయచేసి ఇక్కడికి ఎవరు చెప్పులు వేసుకొని రావాకండి. చూడు, ఈ ఊరేమనుకుంటున్నారు? హాజీ వలి దర్గా అంటే తలాడ్ చెరువు గ్రామం శాపం ఉంటుంది అన్నారు కదా, బ్రాహ్మణ శాపం. సో ఆ ఊరు ఇదే. ఎవరినన్నా అడిగి తెలుసుకుందాం రండి. చెట్టు కింద అయితే, అంటే పల్లెటూర్లలో అట్లా చెట్టు కింద రచ్చబండ దగ్గర బాగా కూర్చుంటారు కదా, తెలుసుకుందాము. సో ఈయనను అడుగుదాం ఇప్పుడు. అంకుల్, ఒక మాట అడుగుతాము. ఇక్కడ హాజీ వలి దర్గా ఉంది కదా, అక్కడ బ్రాహ్మణ శాపము, ఈ ఊరు వాళ్ళంతా లైట్లు ఆఫ్ చేసి పోతారు అలా చెప్తారు, అదంతా నిజమా అబద్ధం? బ్రాహ్మణ శాపం అని చెప్తున్నారు పెద్దోళ్ళు. ఇది పూర్వం నుంచి మీకు తెలిసింది చెప్పండి అంకుల్ చాలు. పూర్వం నుంచి ఇంక మేము రాత్రి 12 నుంచి లైట్లన్నీ ఆపి ఇంక అన్ని సామాన్లన్నీ రాత్రి కట్టేసుకుంటారు సంతకాన్ని. వాటికి లగేజ్ ఏమని కాదు. ఉదయం 6 గంటలకే దరగాలే పోయేది. ఇంకా అన్ని టిఫిన్లు వంటలు అన్నీ తాగి వాటర్ ఇక్కడ ఊర్లో వాడేదిలే. సాయంత్రం 5 గంటలకు మధ్యాహ్నం 12 వాళ్ళకి భోజనాలు నీళ్లు కుక్క అటు నుంచి తేవాల్సిందే. ఊర్లో ఇంకేం వాడేదిలే. బరిగొడ్లు పాలు విండుకునే అట్లాంటివి ఏంటివి లే. ఇంకా ఆ రోజంతా ఏమిలే. ఇంకా సాయంత్రం ఈ టయానికి వస్తాము 6 గంటలకు ఇంటికి. టెంకాయ కొట్టి వాకిలు తీసి టెంకాయ కొట్టేది, వాకిలు తీసి పెట్టేది అంతే. లైట్లు ముట్టించేదిలే, ఏం కసు నూకేదిలే, ఏం లే. మళ్ళీ నైట్ 12 తర్వాత ఇంకా కసు నూక్కొని ఇండ్లన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మన యాక్చువల్గా అదే పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉండాలి మనకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఎవరన్నా దొంగలు అట్లా పడరా? ఇప్పటికి ఇంతవరకు అయితే ఎప్పుడు పడలేదు. పగులే కదా, నైట్ లేదు కదా. నైట్ లేదు. రాత్రి 12 ఉదయం 6 గంటలకు పోతాము, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తాం. ఓన్లీ డేనే, నైట్ అంతా ఇంటికానే ఉంటాం. అయినా ఇప్పుడు దొంగతనాలు అనేది ఎప్పుడు జరగలే. ఆడ దర్గాలో రాత్రంతా అప్పుడు మీ పూర్వీకులు రాత్రి ఉంటారని విన్నాం మేము. అదేమో మాకు మతికి వచ్చిన వాళ్ళ నుంచి లేదు. మీకు మతికి వచ్చి పగలు చేస్తాను. నైట్ అనేది ఎప్పుడు మేము ఇన్లే. నాకు 55 ఇయర్స్ ఉన్నాయి. 55 ఇయర్స్ నుంచి చూడలేవు. నైట్ ఎప్పుడు పోయినాం దరగాలకి ఎప్పుడు లేదు. అయితే మొత్తానికైతే ఇది నిజం, బ్రాహ్మణ శాపం తగిలింది ఊరికి. అప్పట్లో కరువు వచ్చింది, ఆ మనుషులు చనిపోయినారు, ఇదంతా బతకలేదని ఇప్పుడు పూర్వంలో బతకలేదు. ఇంకా ఎవరు బాగా అడిగింటే ఇట్లా బ్రాహ్మణ శాపం వచ్చింది, మీరు ఇట్లా దర్గా ఊరు ఖాళీ చేయాలన్నారని బ్రాహ్మణులే చెప్పినారా ఇక్కడ వెళ్ళి మొక్కండి అని? ఎవరు చెప్పినారో పూర్వంలో. ఇంకా బ్రాహ్మణులే అంటారు. అప్పుడు జ్యోతిషులు ఎవరు లేదు, బ్రాహ్మణులు ఎక్కువ నమ్మేది, బ్రాహ్మణులనే చెప్పేది వాళ్ళే. ఇప్పుడంటే అందరిని నమ్ముతున్నారు. ఎవరు పంచాంగం తీసుకుంటే వాళ్ళని నమ్ముతున్నారు. అప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ. ఓకే ఓకే. సో ఇదే మీ గ్రామం అంతా వెళ్తారు, పిల్లలు ముసలోళ్ళు అంతా మంచాన పడినోళ్ళు తప్ప. ఇప్పుడు నర్సలేని మంచాన పడింటారు కదా, వాళ్ళకి బయటనే, మళ్ళీ ఇంట్లో పెట్టారు, బయట బయట వేసి బీగం వేసిపోతాం.
వాళ్ళకి అన్నము నీళ్లు అన్నీ ఆటి నుంచి తీసుకొచ్చి పెట్టిపోతాం. దర్గా కాడ నుంచి తెస్తారు, ఈడవైతే పెట్టరు. లేదు నీళ్ళు వాడేది లేదు, వాటర్ ఇదే కానీ. ఇప్పుడు ఇట్లా మీ పిల్లలు కానీ పాటిస్తున్నారా? యూత్ అది వద్దులే, అది ఆచారం కాదు అట్లా ఏమన్నారు? లేదు, ఏం లేదు, అంతా పాటిస్తున్నారు, ఏ కులస్తుడుగా పాటిస్తారు. అంటే ఇప్పుడు యూత్ ఏమంటారంటే అవన్నీ ఫేక్లే అంటారు కదా, అందుకని. లేదు లేదు, ఇప్పటికైతే లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు, ఒరిస్సా బీహార్ వాళ్ళు ఫ్యామిలీలు ఉన్నారు కదా, వాళ్ళు ముందు రోజు నా సాయంత్రం ఖాళీ చేసిపోతారు, వాళ్ళు కానీ వెళ్ళిపోతారు. ఒరిస్సా వచ్చిన వాళ్ళు కూడా, ఒరిస్సా బీహార్ వాళ్ళు ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు ఫ్యామిలీలు ఉన్నారు. వస్తే మన వెంటనే దర్గాలోకి వస్తారు, లేదంటే ఫ్యాక్టరీలోకి ఎక్కడికైనా ఆ రోజు వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రానికి వస్తారు. సరే అండి, థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వెళ్తారనమాట ఇక్కడ గ్రామస్తులంతా. ఇదైతే నిజం, 100కి 100%. ఎప్పుడు వస్తారు? ఫిబ్రవరి పుణ్యం రోజా? ఫిబ్రవరి పుణ్యం రోజు, రేపు 1వ తారీఖు పడుతుంది. రేపు 1వ తారీఖు. కావాలంటే వచ్చి చూడండి, 1వ తారీఖు ఊరంతా అక్కడే ఉంటారు. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే. పుణ్యం రోజున ఆడికి ఎందుకు పోతారు? దర్గాకి, స్వామి దగ్గరికి. స్వామి దగ్గరికి, హాజిబుల్ దగ్గరికి. ఊరు ఉర్ది రాదు పిల్లలని బాబునాయన చంపినారంట. చంపినారని వాళ్ళు విపత్తుడికి తలగంట వేసుకుంటారు ఆ చంపినోళ్ళు. ఇంకా ఈ ఊళ్ళో ఉర్దికి రాదు. ఒక రోజు మాఘమాసం పుణ్యం రోజు ఖచ్చితంగా ఊరంతా ఖాళీ చేసి ఇక కసువు నొక్కకూడదు, పేడగాడ ఎత్తేయకూడదు, ఏం లేకుండా వాకి లేచిపోయి దర్గాలోనే వంట చేసుకొని ఆనే తినాలి. రాత్రికి ఇప్పుడు ఇంకా వచ్చి టెంకాయ కొట్టి వాకి తీయాలి. ఏమే కానీ ముట్టుకోకూడదు. తెల్ల సైరు పొద్దు నైనాలమంటే ఈ రాత్రి సైరు పొద్దుకు దీపాలు ఆపితే రేపు రాత్రికి సైరు పొద్దుకు దీపాలు వెలిగించి కడపాన్ని కట్టోళ్ళ ఇండ్లు అలికి తెల్లారాలుగా పండగ చేసుకోవాలి. పుణ్యం అయిపోతేనే పండగ, ఇంకా పండగ చేస్తేనే అంత తెల్లారాలకల్లా ఇంకా మాంసం తెచ్చుకో, మాంసము తీపి చేసి తీసు. ఇంకా చంపిన వాళ్ళు బాపనానికి ఈ పొద్దుకు తలగింటి వేసుకుంటారు. ఇంకా ఉడిదికి రాదని మా నాయనే ఏముందని కట్టెలు పెట్టి కాల్చినాడంట పుణ్యం రోజు. సత్యంత పాలమన్నాడు. మా వంశానికి ఆయన ఇంట్లో పండుకొని జీవసోమదైనాడు మా స్థలంలోనే దర్గాకే. ఆయనకేం తక్కువ మా స్థలంలోనే జీవసోమదైనాడు. అయితే హాజీవలి స్వామి జీవసోమదైనాడు. మా ఇంట్లో పండుకొని పోయి లేచి వచ్చి అన్నాడు. ఆ ఇంట్లో మా నాన్నగారి నుంచి పుట్టినది ఆ ఇంట్లో పలక రాసి పెట్టిపోయినాడు. ఏం కోరుకోమని అడిగినా అంట మా ఇంటి ఆయన. అంటే నాకు ధనము ధాన్యం అన్ని ఇచ్చినావు, నా పిల్ల పనిస్తే కోర్టులో అపచయం కాకూడదని కోరుకున్నా అంట. పులిస్వామి మాకు పాము అవుతాడంతో ఇంట్లోకి వచ్చాడు, చంపి అక్కడనేదంట. మా చేసి భయపడి పిల్లలు పండుకుంటే మా నాన్నగారు పాము వచ్చి పండుకుంటే చంపించిందంట. చంపించాడు, కాల్చి వచ్చాను. నువ్వు అమ్మకన్నా ముందే ఇంట్లోకి పాము పోతుందంట. ఇంకా అప్పటి నుండి నువ్వు కూడా సత్యంతో ఒక వంశానికి ఒకదాని ఉండవమ్మా. ఇది ఊరే కాదు, ఆయనతోనే ఈ ఊరు వెలుగుతుంది. ఇది ఆజీవాలు లేకుంటే ఈ ఊరు కాదు. మాకు ఇంత సోమతి ఇచ్చినా అంటే ఆయన గుండెనే మేము ఇంత మటుకు మనుషులు పోయినాం. అందుకు మీరు పుణ్యం రోజున పోతారు 1వ తేదీ. ఇప్పుడు నా బిడ్డ అమెరికాలో వచ్చిన వాళ్ళంతా ఆడోళ్ళు సాయిబులు కనుక్కోలేరు, కలెక్టర్లు కూడా కనుక్కోలేరు. ఉర్దూలో రాసినాయంట. అదో ఆ ఇంట్లో ఉంది. మా చిన్న బాగాని పోయింది. ఉన్నారు పోయి అడిగితే చూపించారు. సరేలే, పలక ఉండేది అది సత్యగాడు అని వాళ్ళ బాగానికి ఉన్నారు. మా చిన్న మనవడు. మొత్తానికైతే స్వామి గురించి ఏం చెప్తావు? స్వామి గురించి ఆయన లేకుంటే మేము లేమా, లేము. ఏడ పన్నుకునేవాడికి ఆయన కరిపించుకోవాల్సిందే. ఇప్పుడు మద్రాసులో 500 years బ్యాక్ హాజీవలి స్వామి అంటే ఒకరి రెడ్డిస్ వాళ్ళ ఇంట్లో పలక మీద ఏదో రాశారు రాత. ఎవ్వరు కనుక్కోకపోయారు లిపి అది. సో ఆ లిపి ఏంటో నేను మీకు చూపిస్తాను, చూద్దాం రండి. సో మీరు కూడా దర్శించుకోండి. ఇదే అన్నమాట ఆ లిపి. చూడండి, ఇదే అన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి. మీరు కూడా రావాలి అనుకుంటే తలార్ చెరువు గ్రామంలో ఈ ఇంట్లో అయితే ఉంటుంది. గ్రామంలో ఎవరినైనా చెప్తారు అక్క వాళ్ళ ఇల్లు. అక్క